హాయ్ అండి అందరికీ. మనం ఏదో ఒక రోజు ఒక స్టోరీ వినబోతున్నాము. సముద్రంలో ఒక ఓడ మునిగిపోయి ఒకడు ఒక నిర్మానుషమైన దీవికి చేరుకున్నాడు. రక్షించమని కేకలు వేశాడు. దేవుడికి మొరపెట్టుకున్నాడు. ఏదైనా సహాయం అందుతుందేమో అని ఆశగా సముద్రం వైపు చూస్తూ వారాలు, నెలలు గడిపాడు. చూసి చూసి లాభం లేదనుకొని అక్కడ దొరికిన వస్తువులతో ఒక చిన్న గుడిసె లాంటిది కట్టుకొని దొరికినవి తింటూ రోజులు గడిపేస్తా ఉన్నాడు. ఒకరోజు తిండి దొరకక నిరాశగా గుడిసె వైపు వస్తే అది కాలి బూడిదైపోతూ కనిపించింది. నిరాశ, నిస్పృహత ఆవరించి హతస్యుడై అక్కడే పడి నిద్రపోయాడు. మర్నాడు పొద్దున్నే ఏదో పడవ ఒకటి రావడం, అందులో నుంచి కొందరు తన వైపు రావడం చూసి ఆశ్చర్యంగా, నేను ఇక్కడ ఉన్నానని మీకెట్లా తెలిసింది? పట్టలేని ఆనందంతో అడిగాడు. నీ పొగ సంకేతాలతో రాగలిగామన్నారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నిరాశ చెంది లాభం లేదు. ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. సమయం కోసం వేచి చూడాలి. తప్పకుండా మంచే జరుగుతుంది. గుడిసె తగలపడడం కూడా మంచికే జరిగింది. దాని వలన అతను రక్షింపబడ్డాడు. ఇంతకన్నా భయంకరమైన పరిస్థితుల్లో మనలో కూడా కొందరు చిక్కుకొని ఉండవచ్చు. నష్టాలు, కష్టాలు సహజమే. బయటపడడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ నీతిని బట్టి మనం ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా మనం బయటకు రాగలుగుతాము. కాకపోతే కొంచెం ఓర్పుతో దాన్ని మనం పసిగట్టుకోవాలి.